ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ దగ్గర, మూడు పార్టీలు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ. ఏ పార్టీ బాగా ఉంది మీ దగ్గర హుస్నాబాద్ మున్సిపాలిటీలో? ఓటర్లు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? నా పేరు రేఖ అండి, హుస్నాబాద్. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఎందుకు ఏం డెవలప్ చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హుస్నాబాద్ సంబంధించి? మెయిన్లీ డబుల్ బెడ్రూమ్స్ అండి, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్స్, ఫ్రీ బస్సు. ఇప్పుడు ఇంకా మీ ప్రాంతం నుంచి మంత్రి ఉన్నాడు కదా, ఆ, పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నాడు. అవునండి. ఆయన మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయి మీ మున్సిపాలిటీలో? మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా సైడు బోర్ అనేది లేదండి. ఇప్పుడు మా గల్లీకి అదైంది, సీసీ రోడ్స్ కూడా అయ్యాయి. అదొకటే జరిగింది. ఉమ్. మిగతా రోడ్లు వెడల్పు ఇదంతా జరిగాయండి. తను వచ్చిన తర్వాతే రోడ్లు వెడల్పు అవన్నీ జరిగాయి. హుస్నాబాద్ బస్ స్టాండ్ కూడా అంత ముందుకు బాగా లేకుండే. ప్రస్తుతం హుస్నాబాద్ బస్ స్టాండ్ అయితే మంచిగా డెవలప్ అయింది. కాంగ్రెసే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది మున్సిపల్ ఎలక్షన్స్. ఆ, ఆ. నా ఉద్దేశం ప్రకారం అయితే కాంగ్రెసే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీ ఉమ్.